ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దెకి దగ్గర ఉన్న మరలా చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది బ్రదర్. సగటు కార్యకర్తకి చూసినావు కదా ఎట్లా ఉందో. అసలు అంటే మామూలు జనం ఫీల్ అవుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ రావడం సంతోషమే, అది బాధ్యత కూడా. కాబట్టి ఇది కూడా కొంచెం మాకు బాధ్యతను పెంచే. 2 సార్లు వచ్చి ఇబ్బంది అయినట్టుగా తెలిసింది, ఎట్లా ఎట్లా చూసుకుంటారు? అసలు నాకు వచ్చిన దాన్ని రాని దాన్ని నేనేం భేదంతో పాటించను. నాకు అవకాశం వచ్చింది కాబట్టి సేవ మరింత పెంచే అవకాశం ఉంటుంది. రానప్పుడు మళ్ళీ పార్టీ కొరకు ఎట్లా పనిచేయాలని ఆలోచించి. ఇప్పుడు వచ్చినందుకు మీకంటే ఎక్కువ మీ అభిమానులు సంతోషం ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది అన్న టోటల్ గా? వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వేచి చూసిన ఉదయం ఇది. వచ్చినందుకు వాళ్ళందరికీ సంతోషం ఉంది. ఆ సంతోషం వెనుక నా బాధ్యత కూడా ఉంది. వాళ్ళ యొక్క మీ బాధ్యత ఎట్లా నెరవేర్చబోతున్నారు నెక్స్ట్? వాళ్ళ యొక్క సమస్యలతో పాటు యువత సమస్యలు, పేదల సమస్యలు ఉన్నాయి. నాయకునిగా నాకు నిజమైన పరీక్ష సమయం ఇప్పుడు. అధికారంలో లేనప్పుడు వేరు, అధికారంలో ఉన్నప్పుడు వేరు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కూడా నేను ఒక వారధిగా పనిచేస్తాను. నెక్స్ట్ ఏమన్నా మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారని? అది పార్టీ చూసుకుంటది. ఏదైనా పార్టీ నిర్ణయానికి వదిలేసిన నా లైఫ్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కాబట్టి నాకు ఇగో మళ్ళీ ఈ లైఫ్ ఇచ్చిండ్రు. మళ్ళీ దీని ఉత్సాహంతో మళ్ళీ పనిచేసే ప్రయత్నం చేస్తా. ఏ అవకాశం ఇచ్చే మనం ప్లాన్ చేస్తాం.